వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. 2017లో తొలిసారిగా నూడా చైర్మన్ అయిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రెండవసారి నెల్లూరు నూడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారా, ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు నూడా సంస్థ చాలా నష్టాల్లో కష్టాల్లో ఉంది అంటారు. దేనివల్ల? ఇప్పుడు నూడాకి ఫండ్స్ అంటే ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా ఇవ్వదండి. నూడా ఆదాయం నూడా పెంచుకోవాలి. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్లో దాంట్లో లేఅవుట్లు వేసి అమ్మి ఆ వచ్చే డబ్బుతో మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అది నూడా ఒక ఉద్దేశం. ఇంకేమన్నా ఎప్పుడన్నా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినప్పుడు మంత్రి గారు వాళ్ళు అనుకుంటే నూడాకి ఇవ్వచ్చు, అంతేగాని ప్రత్యేకంగా నూడాకంటే నిధులు ఉండవు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈరోజు మనం దాదాపు 34 కోట్ల డబ్బులుంటే వాటిని మంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా దాన్ని మార్చారు. మంచిదే, దాని గురించి ఇబ్బంది లేదు. అదే బట్ ఈరోజు మాకు లేఅవుట్ల ద్వారా అంటే లేఅవుట్లు ఇప్పుడు పల్లెల్లో లేఅవుట్ చాలా తక్కువ వస్తున్నాయి. లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్లు బిజినెస్ కూడా కొంచెం లాస్లోనే ఉంది కాబట్టి ఎవరు కొనటం లేదు కాబట్టి తక్కువ వస్తున్నాయి. దాంట్లో ఫీజులు వచ్చే కూడా తక్కువగానే ఉంది మాకు. ఇట్లా ఎల్ఆర్ఎస్లో కూడా కొంత వస్తుంది. మిగతా అంతా కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామం ఆదాయం ఆ గ్రామానికి ఇమ్మన్నాడు. దాంట్లో మాకేదో 15% ఎంత వస్తుంది. దాంతో డబ్బులతో కొంచెం డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు కావల్లో గత గవర్నమెంట్లో 94 ఎకరాలు లేఅవుట్ వేశారండి. వేసి అవి అమ్మారు, కానీ డెవలప్ ఏం చేయలేదు. 26 కోట్లు బిల్లు డ్రా చేశారు. నాకు తెలిసి అయితే 10-12 కోట్లు కూడా దాంట్లో పని జరగలేదు. మరి నేను చైర్మన్ అయిన తర్వాత అందరూ వచ్చారు, ఏం సార్ మేము ఈ లేఅవుట్ వేసింది మధురైకం కుటుంబీకుల కోసం, ఎంప్లాయీస్ కోసం, మేము ఆస్తి కొన్నాం ఇల్లు కట్టుకోవచ్చని. మరి రోడ్లు వేయలేదు, కరెంటు లేదు. 4 ఏళ్ళు మాకు 2 సంవత్సరం పూర్తి చేస్తాను, 4వ సంవత్సరం అయిపోయింది. మీరు అయిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది, మాకు చేయగలరని అన్నారు. తప్పకుండా చేస్తాను. ఆడికి వెళ్ళాను, ఆ కాంట్రాక్ట్నే చేయమన్నాను. ఆయన చేయలేదు. ఆయన వయసుకి సంబంధించినోడు. ఆయన బిల్లులు తీసుకొని వెళ్ళిపోయాడు. దాని తర్వాత దీని మీద మేమంతా నారాయణ గారికి అందరూ కూడా ఫిర్యాదు చేశారు. దాంట్లో అనుకున్నంత రీతిలో పని జరగలేదు, దాంట్లో మోసం జరిగిందంటే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం జరిగింది. పాత కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ని బతినాడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆడ చెట్లు పెరిగిపోయి అసలు లేఅవుట్లా లేదు. దాన్ని దాదాపు 700 ప్లాట్లు అమ్మేస్తున్నారు. ఇంకా 400 ప్లాట్లు అమ్మాల్సి ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 17 కోట్లకి పిలుచున్నాం టెండర్లు. నేను వారానికి ఒకసారి ఇన్స్పెక్షన్ వెళ్తున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా 400 ప్లాట్లు అమ్మాల్సింది. దాంట్లో వచ్చే ఆదాయంతో కాంట్రాక్టర్కి ఇవ్వచ్చు. కొంత ఉదయగిరి నియోజకవర్గం వస్తుంది, కావలికి ఆనుకొని వస్తుంది. బట్ అయితే ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గానికి కొంత అమౌంట్ ఇవ్వాలి. బట్ మిగతాది కూడా కొంత మనం దీనికి జిల్లాకి సమగ్ర అభివృద్ధికి వాడుకోవచ్చు. అలాగే ల్యాండ్ ఉదయగిరిలో వింజమూరులో 94 ఎకరాలు ఉంది. దాన్ని అడిగాం. అది కూడా కొంత పెండింగ్లో ఉంది. ఎవరో కోర్టులో వేస్తున్నారు. అది కూడా కోర్టుకి నేనే లాయర్ని పెట్టాను. మనం పోయి కూడా దాంట్లో విజయవాడలో మాట్లాడి రావటం జరిగింది. అదే రకంగా ఆ రోజు ఎవరైతే కావలి పక్కన లేఅవుట్ వేశారో, బట్ నేను ఆ రోజు చైర్మన్ అనుకోవట్లేదు, అధికారులు ఎవరి నిర్లక్ష్యం నాకు తెలియదు, కానీ మధ్యలో 21 ఎకరా ఉంది. ప్రైవేట్ వాళ్ళది 12 ఎకరాలు, 5 ఎకరాలు మిలిటరీ, ఇంకా 2-3 ఎకరాలు ఎవరితో తెలియదండి. ఆ రోజే కొని ఉంటే అది ఒక అడవి. లేఅవుట్ వేయకముందు కొని ఉంటే 10 ఎకరాలు 10 లక్షలకు 15 లక్షలకు పొలం వచ్చేసి ఉండేది. ఈరోజు లేఅవుట్ డెవలప్ అయిన తర్వాత మరి ఇప్పుడు మేము మరి విపరీతంగా డెవలప్ చేస్తున్నాం. ఈ డెవలప్లో ఎంతో చెప్తారో తెలియదు. అందుకని నేను కలెక్టర్ గారిని కోరాలనుకుంటున్నా. అక్కడ ఉండే వాళ్ళతో కమిటీ వేసి 2 ఎమ్మెల్యేలు కావాలి, ఉదయగిరి ఎమ్మెల్సీ బీదారావు చంద్ర, మస్తానరావు గారు, వేణుడి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ కలెక్టర్ని కోరబోతున్నాను. జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఆ ల్యాండ్ ఎట్లా ఎక్వైరీ చేయాలి అది కూడా కలిపేస్తే మంచి అందమైన లేఅవుట్ తయారవుతుంది. ఇంకొంచెం ఆదాయం నూడా పెరిగే అవకాశం ఉంది. అసలు అంటే 2017 వరకు 17లో కూడా
నెల్లూరు కార్పొరేషను అదేవిధంగా ఆత్మకూరు, గూడూరు, కావలి మొత్తం ఈ అర్బన్ మొత్తము నూడా పరిధిలోనే ఉండేవి. అంటే ప్రధానంగా ఈ అర్బన్ ప్రాంతాల్లోనే ఈ లేఅవుట్లు కానీ రియల్ ఎస్టేట్స్ ఇవి కానీ దీనికి బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల ఇది తీసేశారని దీని మీద కూడా చాలా అనుమానాలు కూడా ఇది ఉండేవి. దేనివల్ల దీన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? అంటే అండి ఇప్పుడు నారాయణ గారు స్టేట్ వైడ్ ఒక పాలసీ పెట్టారు. నేను అడిగాను, రాజస్థాన్లో ఈ పద్ధతి ఉంది, సక్సెస్ అయింది అన్నాడు. సారు ఒక డెసిషన్ తీసుకొని పెట్టిన తర్వాత మనం చేసేది ఏం లేదు. స్టేట్ వైడ్ ఒకే పాలసీ కదా, దాంట్లో అనుమానాలు ఎందుకు? స్టేట్ వైడ్ ఒకే పాలసీ కాబట్టి ఇచ్చిన దాంతోనే మనకుండే పదవి ఎప్పుడు కూడా పదవి వల్ల మనకు పేరు రాకూడదండి, మన వల్ల పదవికి పేరు రావాలి. అదే నా పాలసీ. నా వల్ల పదవికి పేరు రావాలి తప్ప పదవి వల్ల నాకు పేరు రాకూడదు. అందుకే కష్టపడుతున్నాను. నిన్న కలిగిరికి వెళ్ళాం, అక్కడ 15 ఎకరాలు తీసుకున్నాం. ఆల్రెడీ మాకు ఇచ్చేసారు నోడాకు కూడా. అది అక్కడ ఇంకో మరో 53 ఎకరాలు ఉంది. కలెక్టర్ గారితో మాడాను, ఎవరు అడుగున్నారంటే ఇండస్ట్రీలో వాళ్ళకి అవసరం లేదు సార్ పక్కన ఇచ్చుకోవచ్చు. 53 ఎకరాలు కానిస్తే నోడా ఆర్థికంగా పుష్టి అవుతుంది, జిల్లా సమగ్రాభివృద్ధికి మేము తోడ్పడతామని కూడా రేపు కలెక్టర్ గారిని కోరబోతున్నాం. అంటే ల్యాండ్ బ్యాంక్ తీసుకోవాలి, రామనారాయణ గారు ఇస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ట్రైన్ పూర్తిగా చేస్తున్నారు, కానీ కొన్ని కోర్టులో ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. బట్ అయితే దాని మీద ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, నేనే చైర్మన్, నేనే పీను, 2 పనులు నేనే చేయాల్సిన పరిస్థితి ఉంది. అది నిన్న చూశాను. నిన్న కావలికి వెళ్ళాను, ఆ లేఅవుట్ చూశాను. అక్కడి నుంచి కలిగిరి పోయాను, ఆ ల్యాండ్ చూశాను. మళ్ళీ వెనక్కి వచ్చి నిన్నంతా జనంలో కాదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కావాలి లేఅవుట్ చూశాను. బాగా చూశాను. వాళ్ళు చెట్లే మనం వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్లో చెట్లు లేవు. పెద్ద చెట్లు వేస్తే ఒక అందమైనగా తయారవుద్ది. కరెంట్ వేయించాను 3,20,00,000 పెట్టి. వాళ్ళ జన్మలో అనుకోలేదు. వాళ్ళు చెప్తున్నారు ఈరోజు, నిజంగా వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే ఎట్టుందంటే, ఈ లేఅవుట్ తిరిగి మాకు వస్తుందా, మీకు ఇల్లు కట్టుకుంటామని నమ్మకం మేము కోల్పోయామండి. మీతో వచ్చిన తర్వాత ఆ ధైర్యం వచ్చింది. శ్రీనివాసులు రెడ్డి అంటే మాట ఇస్తే ఉంటాడు, మీ పోరాటాల మీద మేము చూస్తున్నాం, మీలో పాల్గొనకపోయినా ఎంప్లాయీస్గా మీ గురించి మాకు తెలుసు, మీరు చేస్తారని. అందుకని మీరు ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. చాలా నిజంగా నిన్నైతే అండి అక్కడ ఎంత శరవేగంగా సిమెంట్ రోడ్లు జరుగుతుంటే ఎంత ఆనందం వేసిందంటే, నా సొంత ఇల్లు కట్టుకుంటున్నానేమో, నా సొంత ఇల్లు కట్టుకున్నంత ఆనందం నాకు వేసింది నిన్న. ఆ ప్రజల ఆనందం చూస్తుంటే చాలు. రాజకీయాల్లో మనం కోరుకునేది ఏంటి? ప్రజల కోసం మనం ఉండేది. ప్రజలు సంతోషపడితే అంతకన్నా మనకేం కావాలి? ఒకటి చైర్మన్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అర్బన్ ఏరియాల్లో పెద్ద ఎత్తున అవినీతి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ పోరంబోకులు ఉంటే కూడా కలుపుకొని గందరగోళం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ ఇచ్చేస్తాం మళ్ళీ అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. ఆ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఈరోజు మొత్తం అర్బన్ అసలు నూడాకే లేకుండా చేయడము, వాళ్ళు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోయారు. దీని వెనకాల ఏదైనా మతలబు ఉందా? మతలబు ఏం లేదు కానండి, మీరు చెప్పే దాంట్లో ఎక్కువ కావాలంది. కావల్లో ఎక్కువ 100 లేఅవుట్లు ఉన్నాయి. కాలువలు, కుంటలు, గవర్నమెంట్ స్థలాలు అమ్మేసి అంతా మోసం చేసి పాపం ప్రజలకు అమ్మారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈరోజు ప్లాన్లు వచ్చే పరిస్థితి లేదు. అన్ని అనప్రూవలు. ఆ రోజు వైసీపీ వాళ్ళు డబ్బులు తీసుకొని 100 కోట్లు సంపాదించేశారు. ఇక్కడ ఉన్నాయి, కానీ కావల్లో మరీ ఎక్కువ ఉన్నాయి. మొన్న కావల్లో విజిలెన్స్ కమిటీ వేసింది, రిపోర్ట్ వచ్చింది. అయితే ఒకటి, మాకు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో మాకు పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు, కానీ అక్కడ అవకతవకల మీద యాక్షన్ తీసుకునే అధికారం అయితే మాకుంది. తప్పకుండా కావాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండు, కుంటలు కానివ్వండి, ఎక్కడ ఆక్రమించినా ఖచ్చితంగా ఎంతటి వాళ్ళైనా, ఎంతటి పెద్దవారైనా, వాళ్ళు పార్టీ మారి ఇటు వచ్చినా ఎవరిని లక్ష్య పెట్టేది ఉండదు. తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, యాక్షన్ తీసుకొని తీరుతాం. గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్ తిరిగి అప్పగిస్తాం. ఇప్పుడు విలేజెస్లో అంటే మున్సిపాలిటీ
కార్పొరేషన్ ఇంకా పరిధి లేని టౌన్ పరిధి లేని వేరే చోట్ల పంచాయతీ మేజర్ పంచాయతీలు కావచ్చు మామూలుగా అక్కడ రియల్ ఎస్టేట్స్ కానీ వెంచర్లు కానీ వెయ్యరు ఒకవేళ వేస్తే చిన్నోళ్ళు వేస్తారు. ఈరోజు ఒక నెల్లూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఉండే పరిధిలో పెద్ద ఎత్తున మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ ఒక వెంచర్కి ఆ ఎమ్మెల్యేలకి కొంతమందినే పేర్లు చెప్పను, అందులో ఒక 2 ప్లాట్లైన ఇవ్వాలి, దాని పర్మిషన్కి డబ్బులైన ఇవ్వాలి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే నూడాకు వచ్చే ఆదాయాన్ని గండికొట్టినట్టేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అనప్రూవల్ వేశారు, లోకల్ నాయకులు అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. వాస్తవం విలేజ్ సెక్రటరీలు సహకరించట్లేదు. విలేజ్ సెక్రటరీ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళ అడ్రస్ మాకు తెలియదు అంటారు. అన్నీ దొంగ మాటలు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఎక్కడేసింది తెలుసు. కానీ మీరు చెప్పినట్టు అమ్మమ్మే మారుతుండటంతో వాళ్ళు గడిచిపోతుంది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో చేరటం, వాళ్ళు బతికిపోతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీకి మీకు తేడా ఏమిటి? వాళ్ళు కూడా అదే విధంగా చేశారు, మీరు అదే విధంగా లేదండి, అట్టేం కాదు. మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు అటువంటి ఒప్పుకోరు. ఒకవేళ మా పార్టీలో చేరినా తప్పు చేసిన మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. వాళ్ళ వెనక ఎంతటి వాడైనా పార్టీ మారినంత మాత్రాన గవర్నమెంట్ స్థలాలు ఆక్రమిస్తే మా మంత్రులు ఒప్పుకోరు, మా ఎమ్మెల్యేలు ఒప్పుకోరు, ఒప్పుకునే ప్రశ్నే లేదండి. ఆ పార్టీకి మాకు చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు చూస్తూ గమ్ముకున్నారు, మేము యాక్షన్ తీసుకొని చూపిస్తాం. అంటే టోటల్ మీద నూడా సంస్థ నష్టాల్లో ఉందా, లాభాల్లో ఉంది ప్రజెంట్? ఇప్పుడు అంటే ఆర్థిక కష్టాలు అయితే ఉందండి, లాభాలు అయితే లేదు. దానికి అయినప్పటికీ దాదాపు 35 కోట్లు 40 కోట్ల దాకా టెండర్లు పిలుచున్నాం. 20 కోట్ల పనులు అయి ఉన్నాయి. బిల్లు ఇచ్చేదాన్ని 15 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో ఇప్పుడు కావాలి వచ్చే డబ్బులతో కొంత ఇస్తాం, కొంత ఉదయగిరికి ఇవ్వాలి, కాన్స్టిట్యున్సీ కాబట్టి. అదే రకంగా కలిగిరి మండలంలో కూడా ఈరోజు ల్యాండ్ ఉంది 15 ఎకరాల దాకా, 20 ఎకరాల దాకా దొరుకుతుంది. మాకు 15 ఎకరాలు ఇచ్చేశారు, అక్కడ కూడా కొంత ఆదాయం వస్తుంది. బట్ అక్కడే ఒక 53 ఎకరాలు కూడా ఉంది. నేను కలెక్టర్ గారితో టైం అడిగాను, ఆయనతో మాట్లాడి ఆ 53 ఎకరాలు కూడా తీసుకోగలిగితే ఆర్థికంగా నూడా బలపడుతుంది. తప్పకుండా జిల్లాని సమగ్రాభివృద్ధిగా అభివృద్ధి చేయటం పార్లమెంటు పరిధిలో నెల్లూరు జిల్లా నూడా తప్పకుండా భాగస్వామ్యం అవుద్ది. అభివృద్ధి పొందాలో మేము ముందుంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొకటి మామూలుగా జిల్లా రాజకీయాల్లో ఇటు నేదురుమల్లి, అదేవిధంగా మాగుంట, ఆనం అలాంటి కొన్ని పెద్ద కుటుంబాలు ఉండే ఫస్ట్ నుంచి, అంటే సుమారుగా 20-30 సంవత్సరాలను చూసుకుంటే ఆనం కుటుంబంతో మీకు రాజకీయ వైరం ఉంది, వ్యక్తిగతం కాదు, రాజకీయ వైరం ఉంది. ఆనం వివేకానంద రెడ్డితో కానీ ఇంకా వాళ్ళతో. ఇప్పుడు ఒక పార్కు పేరే మీరు మీ ప్రత్యర్థి అంటే రాజకీయ వైరం ఉన్న ఆనం వివేకానంద రెడ్డి పేరు పెడుతున్నారు. దాన్ని ఏంటి, ఎందుకు? ఒకటండి, రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. రాజకీయంగా ఆ రోజు ఇద్దరం ఉపయోగించుకున్నామంటే నా ఆస్తులు ఆయన తీసుకోలేదు, ఆయన ఆస్తులు ఆయన తీసుకోలేదు. రాజకీయంగా పోరాడుకున్నాం తప్ప వ్యక్తిగతంగా కాదు. ఆయన పేరుతో పార్కు పెట్టడం, దాంట్లో విగ్రహం పెట్టడం కనుక ఎటువంటి స్వార్థం లేదు. అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే మంచి నాయకుడు అండి. ఎందుకంటే నేను తప్పకుండా లైక్ చేస్తాను. వ్యక్తిగతంగా చూసినప్పుడు తను రోడ్లలో తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఎప్పుడూ ₹1 కోటి ఖర్చు పెట్టలేదండి. పెట్టకుండా 3 సార్లు శాసనసభ్యుడు అయ్యాడు, ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. లాస్ట్లో 2009లో బట్ట అంటే ఎక్కువ ఖర్చు పెట్టింది ఆయన. అప్పుడే ఒక 60 లక్షలు 70 లక్షలు. ఇప్పుడంతా 70 కోట్లు 100 కోట్లు అయిపోయింది. సామాన్య ప్రజలు పోటీ చేసే పరిస్థితి లేదు. నా పోటీడైతే పార్టీకి పనిచేయడం వరకు ఉపయోగపడుతుంది, కానీ పోటీ చేసే పరిస్థితుల్లో లేను. 100 కోట్లు నేను తేలేను, నా కాడంత లేదు. బట్ వివేకానంద రెడ్డి ఒక మంచి నాయకుడు అండి, రాజకీయంగా మంచి నాయకుడు. నిత్యం తను ఏ దృక్పథం అని కానీ ప్రజల్లో ఉండేవాడు. రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, అది ఆయనలో ఉంది. అందుకనే నేను
ఈ తరం రేపు రాబోయే తరం ఆయన మర్చిపోకూడదని ఆయన పార్కు పెట్టడం, దాంట్లో ఆయన విగ్రహం పెట్టడం నేను ఆ ధర్మంగా భావించి, రాజకీయాలు మనకు అవసరం లేదు, ఆ నాయకుడిని ప్రజలు మర్చిపోకూడదని ఆయన పార్కు పెట్టడం జరిగింది. అంతేగాని దాంట్లో వేరే ఉద్దేశం లేదు, రాజకీయ వైర్యాలకి దీనికి సంబంధం లేదండి. శ్రీనివాసరెడ్డి గారు, ఇంకోటి మీరు చాలా అంటే సుమారు ఒక 34 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి చాలా చురుగ్గా ఇది చేశారు. అంటే కోటంరెడ్డి సోదరులు అంటే అప్పట్లో మీరే ఉండేది. అవునండి. మీరు కానీ మీ బ్రదరు విజయ్ కుమార్ రెడ్డి ఇద్దరు కోటంరెడ్డి సోదరులు అనేది ఒక టాక్. ఇప్పుడు ఆ పేరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ ఆక్యుపైడ్ చేసినట్టున్నారు. అంటే కోటంరెడ్డి ఒకే ఇదే మీ బంధుత్వం ఉందా? అంటే ఎక్కడో ఉంటుందండి, లేకుండా అయితే ఉండదు. బంధుత్వం అంటే ఉంటుంది, లేకపోయినా ఇంటి పేరు అదే కదా, అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రోజు మేము కోటంరెడ్డి సోదరులుగా స్టేట్లో ఒక సంచలనం సృష్టించాం. అతను మాన రాజకీయాల దూరం అయిపోవటం, ఇప్పుడు వాళ్ళిద్దరూ యాక్టివ్గా ఉండటం, వాళ్ళు కోటంరెడ్డి సోదరులు గారు మొత్తానికి మంచిదే కదా. ఎవరెవరు కోటంరెడ్డి సోదరులు జిల్లాలో ఉండారు, సంతోషిద్దాం. ఇప్పుడు మీకంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుండి శ్రీధర్ రెడ్డి గారిని కూడా మీరు రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు కదా, కాంగ్రెస్లో మీరు జరిపించారు అంటే. బట్ రాజకీయాల్లో నేను తేలేదనుకోండి, ఆయన బీజేపీ ఏబీపీలో ఉన్నాడు. బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు నేను తీసుకొచ్చాను. అప్పుడు కేవీ సుబ్బారెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వర్ధంతి అప్పుడు నేను జరిపించాను. అతను కూడా చెప్తున్నాడు, మనం కూడా చెప్పాడు. కాంగ్రెస్లో నేను చేరాను, ఒక కార్యకర్తను ఎలా రక్షించుకోవాలా, కార్యకర్తను ఎలా సమీకరించాలా అనేది నేను సినిమా దగ్గర నేర్చుకున్నానని ఆయన మొన్న మన బాలకృష్ణ గారి పుట్టినరోజులో చెప్పాడు. అయితే మీకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు, మీకంటే అప్పట్లో పనిచేసిన వాళ్ళు మొత్తం ఈరోజు ఎమ్మెల్యేలు ఆ విధంగా అవుతున్నారు ఏదో ఒక రూపంలో. మీకు ఆ ఫీలింగ్ ఏమైనా ఉంటుందా ఎప్పుడైనా? ఖచ్చితంగా ఉంటుందండి, లేకుండా ఎట్టుంటుంది. ఇప్పుడు మీకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి నా రాజకీయ జీవితం నేనుంటే 30 ఏళ్ళ నుంచి నీకు తెలుసు అనుకుంటాను. బట్ అయితే నెల్లూరు జిల్లాకి జనార్దన్ రెడ్డి క్యాంటీగా రాజశేఖర రెడ్డి కానీ 2 సార్లు తెచ్చిన ఘనత మాది. ఈరోజు వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆనాటి మంత్రులు కానీ ఎవరు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో లేరు. 2 సార్లు మేమే రాజశేఖర గారిని తెచ్చాం. సర్వోదయ కాలేజీలో పెద్ద మీటింగ్ పెట్టాం, భారీ మీటింగ్. ఇందిరా భవన్ నుంచి సర్వోదయ కాలేజీ వరకు ఊరేగింపు పెట్టి పెద్ద భారీ బహిరంగ పెట్టాం. అంతకుముందు ఎన్ఎస్ఓ కన్వెన్షన్ 4 జిల్లాలకి మా అన్న నేను ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళం, విద్యార్థి కాంగ్రెస్. దానికి టౌన్ హాల్కి వచ్చి ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది. కోవిడ్ బ్యాంకులో పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లా పెద్ద రాజకీయాలు చేసిన వాళ్ళం. బట్ అనుకోని పరిస్థితుల్లో 2000లో తెలుగుదేశంలో రావటం, ఆనవాళ్ళు బాలానగర్కి వచ్చి పోటీ చేయడం, వాళ్ళ మీద ఖచ్చితంగా గెలవాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలని పోటీ చేయడం, వాళ్ళ మీద గెలవడం, తెలుగుదేశం రావటం జరిగింది. ఖచ్చితంగా బాధ ఉంటుందండి, ఎందుకు ఉండదు. ఎక్కడ చూసినా నాకన్నా చాలామంది జూనియర్లు ఎమ్మెల్యేలు అయిపోయారు. ఆనాడు 19 రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ప్రభుత్వంలో చాలామంది 3 ఏళ్ళు బయటకు రాలేదు. నెల్లూరులో అయితే స్టేట్లో, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 500 మంది పోలీసు ఉంటే, వెంకటేశ్వరపురంలో జహీర్ అనే అబ్బాయి ఇల్లు పగలగొడుతుంటే మీసం మెలేసి అతి త్వరలో మా పార్టీ వస్తుంది, మేమంతా చూస్తామని చెప్పి మాట్లాడింది రాష్ట్రంలో ఫస్ట్ ధైర్యం చేసింది కూడా నేనేనండి. ఉద్యమాలు ఎక్కువ చేసింది నేనే. కానీ బాధ అనేది లేకుండా ఎట్లుంటుందండి. ఒక్కసారి ఆలోచించుకుంటాను, ఈ శ్రమ ఏదో లాస్ట్లో 4 నెలల్లో డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన ఉన్నారు, ఈ శ్రమ ఏదో అట్లా వ్యాపారాలు వెళ్ళిపోయి ఉంటే కూడా ఎమ్మెల్యేలు ఉండేవాడేమో అని ఒకసారి బాధ వేస్తుంది. అంటే మీరు పూర్తి టైం మొత్తం పొలిటికల్కి ఇచ్చేసారు, వ్యాపారాలు లేదంటే వేరే చిన్న వ్యాపారాలు పెట్టినా పూర్తిగా రాజకీయానికి రేపదానికి ఏంట్రా, ఏ ధర్నా చేయాలి, కొత్త టైపులో ఏం చేయాలి, రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఎట్ట చేయాలి, ఈ ఆలోచన జరిపోయింది. మరి ప్రత్యర్థులు ఒక ప్రెస్ మీట్ పెడితే తిడితే రేపొద్దున వాళ్ళని నేనేం తిట్టాలి, వాళ్ళు నన్ను తిడితే మళ్ళీ ఎలా తిట్టాలి, ఈ టైం సరిపోయింది. కానీ సంపాదించినోడే వస్తారు ఈరోజు అనేది నేను ఊహించలేదు. అంటే డబ్బు ఉండాలి, రాజకీయాలు రావాలంటే ఈనాడు డబ్బు ఉండాలండి. ఆనాడు పరిస్థితి కాదు ఈనాడు.
అందుకనే నేను వివేకానందుడి విగ్రహం పెట్టినాం. ఎందుకంటే ఏ రోజు ఆయన ₹1,00,00,000 లోపల పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు తప్ప ₹1,00,00,000 పైన పెట్టలేదు. అందుకనే అటువంటి వాడి విగ్రహం ఉండాలని నేను పెట్టింది. అవును. అంటే మళ్ళీ ఆ రోజులు రావాలని. ఇప్పుడు చూడండి, మొన్న తమిళనాడులో విజయ్, ఏ ఆటో డ్రైవర్లు అయ్యారు, మామూలు వాళ్ళు అయ్యారు, అభిమానులు అయ్యారు, ఎవరు 20 లక్షల కన్నా ఎక్కువ పెట్టలేదు. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను నేను. మళ్ళీ ఆ 20 లక్షలకి, 30 లక్షలకి, 25 లక్షలకి మళ్ళీ ఎమ్మెల్యే రోజులు రావాలి. ప్రజల్లో మార్పు రావాలి. అయితే ఒకటి, సామాన్య మానవుడు ఎమ్మెల్యే కావాలి. మొన్న బాలకృష్ణ సినియాకి మీ వీరాభిమాని బాలకృష్ణ గారు బర్త్డే అప్పుడు మీ కుమారుడి పేరు ప్రజయసేన ప్రజయసేన వాయిస్ ఆయన మాట్లాడేది ఒక వీడియో ప్లే చేశారు. దానికి మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అవాక్కయ్యారు. ఆ స్పీచు, ఆ మాటలు. అంటే ఫ్యూచర్లో ఇతను రాజకీయ లక్షణాలు ఉన్నాయి, ఒక పెద్ద లీడర్ అవుతా అనేది అక్కడ డిస్కషన్ అయితే జరిగింది. ఫ్యూచర్లో ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి నేను మా అన్న చెన్నారెడ్డి గారితో మాడుతున్నాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చెన్నారెడ్డి గారి పెద్ద అబ్బాయి రవీంద్ర రెడ్డి రాజకీయాల్లో ఉండేవాడు అన్నాడు. మేము శశిధర్ రెడ్డి గారిని తీసుకురండి సార్, కొంచెం కురవడని అడిగాం. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ముఖ్యమంత్రి కొడుకుగా వాడు రాకూడదు, వాడికి ఒక రాజకీయంగా ఒక ఆలోచన ఉండాలి, ఒక దృక్పథం ఉండాలి, అప్పుడు నేను ప్రోత్సహించగలను అన్నాడు. ఇప్పుడు మా ప్రజయ్ డాక్టర్, మా కోడలు డాక్టర్, అమెరికాలో బాగా స్థిరపడ్డారు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆలోచనలు, ధైర్యాన్ని ఇచ్చేది వాడే. నేను బాధపడుతుంటే నన్ను ఓదార్చే, నాతోటి ఉండే కార్యకర్తలు నాకు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నన్ను ఇంత వాళ్ళని చేసింది కార్యకర్తలే, నన్ను ఆదుకుంది కార్యకర్తలే, నన్ను రాజకీయంగా బతికించేది కార్యకర్తలే. అయినా మా బాబు కూడా వాళ్ళతోటి ఒక్కడిగా నన్ను ఈరోజు ఓదారుస్తూ, నానా మేము ఉన్నాం నీకు అనేటువంటి తపన వాళ్ళ ఉంది. రాజకీయాలకి వస్తాడా రాడా అనేది ఇష్టాల మీద ఆధారపడి ఉంది. మరి ఎట్టుంటుందో చూడాలి, కాలమే నిర్ణయిస్తుంది తప్ప నేను పిలిస్తే వాడు వచ్చేది ఉండదు. అయితే వాళ్ళ అమ్మకైతే స్వతహాగా ఇష్టం లేదు. అయితే టోటల్ మీద మీరు కూడా చూశారు కదా వాయిస్, అది వాళ్ళ ఉందండి. నా కొడుకు నేను చెప్పడం, మా బాబా నేను చెప్పడం కాదు, వాడి స్పీచ్ బాగుంటుంది, బట్ వాళ్ళ ఆలోచనలు మంచిదే, వాడి ధైర్యం ఉంది, వాడికాడు ఈరోజు ఆర్థికంగా కూడా బాగున్నాడు. అయితే బట్ దీంట్లో వాళ్ళ అమ్మకి ససేమిరా ఇష్టం లేదు రాజకీయాల్లో కూడా రావటం. అంటే వాళ్ళ అమ్మగారికి మాత్రం, అవునా, సంధ్యా గారికి. ఎందుకంటే ఒక భార్యగా నేను నా జీవితంలో చాలా నష్టపోయాను. అంటే నా భర్త ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అవును, నరక యాతన అనుభవించాడు. అవును కూడా, లాస్ట్ కార్తో గుర్తి నా భర్తను చంపబోయారు. నా భర్త పడే కష్టాన్ని నేను చూశాను. నా భర్తను ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నేను చూశాను. అటువంటి ఇబ్బందులు నా కొడుకు పడకూడదు అనేది ఆమె ఆలోచన. అంటే ఇప్పుడంతా యువ నాయకులు వస్తున్నారు, నారా లోకేష్, వాళ్ళు కూడా ఏంటంటే యువతులనే ఎక్కువగా యువకులుగా ఉండే, యాక్టివ్గా ఉండే వాళ్ళనే ఎన్నుకుంటున్నారు. అలాంటి సమయంలో ఖచ్చితంగా అవకాశం వస్తుందనే. అవకాశం వస్తే తప్పకుండా వస్తాడండి. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వస్తాడు. వాళ్ళ అమ్మని నేను ఒప్పిస్తాను. అవకాశం రోజు తప్పకుండా వస్తాడు, వచ్చి తీరుతాడు. ఓకేనా? వాడు అన్నిట్లో బాగున్నాడు, ఆర్థిక రంగంలో బాగున్నాడు, బట్ అయితే వాడికి ప్రజాసేవ చేయాలని ఉంది, కార్యకర్తలను ఆదుకోవాలని ఉంది. మా నాన్నని ఎవరైతే ఈ జిల్లా నుంచి రాష్ట్రానికి పంపించారో ఆ కార్యకర్తలు అందరిని కూడా మేము మర్చిపోం, వాళ్ళ కోసం ఏమన్నా చేస్తామని కూడా వాడు మాట్లాడినాడు. వాళ్ళ ఆలోచన ఉంది కార్యకర్తలకు సహాయం చేయాలి అని. ఒకవేళ బట్ నాకేమైనా సడన్గా ఏమైనా అయితే నా కోసం ప్రాణం ఇచ్చిన కార్యకర్తలను వాడు ఆదుకుంటాడని నమ్మకం నాకుంది. తప్పకుండా ఆదుకుంటాడండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. తాను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పనిచేశాను. అయితే వేరే వ్యాపారాలు 24 గంటలు అంటే ఫుల్ టైం రాజకీయాలు ప్రజల్లోనే ఉండాను. అయితే ఆర్థికంగా నేను డబ్బు ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవని. ఇప్పుడున్న పరిస్థితులు బాగలేవు. అయితే తన కుమారుడు కూడా ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ఉన్నాడు. నాతో తిరిగిన కార్యకర్తలకు అదేవిధంగా నాకు అభిమానించే వాళ్లకు ఎప్పుడు అండగా ఉంటాడంటూ కూడా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.